స్కంద పురాణం ప్రకారం 108 శైవ క్షేత్రాలున్నాయి. అందులోనిది ఒకటే మన ఈ లేపాక్షి శ్రీ వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయం చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఇక్కడ ఎలా నిర్మించబడిందంటే పూర్వం 16వ శతాబ్దంలో వీరుపన్న అనే అతను విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు అందులో గవర్నర్గా పనిచేసేవాడు. ఇతనికి ఒక కుమారుడు ఉండేవాడు. అతనికి పుట్టుకతోనే కంటి చూపు ఉండేది కాదు. అయితే ఈ ఆలయం ఇక్కడ కట్టడానికి ముందు ఇక్కడ ఒక చిన్న శివుని గుడి ఉండేది. అయితే అతని కుమారుడు శివుని గుడి దగ్గర ఆడుతుండగా ఏదో మహిమ జరిగినట్టు అతనికి అక్కడే కంటి చూపు వస్తుంది. అప్పుడు వీరుపన్న చాలా సంతోషపడతాడు. ఆ రోజు రాత్రి శివుడు తన కలలో కనబడి నాకు ఆలయం నిర్మించాలని అడుగుతాడు. అప్పుడు వీరుపన్న వెంటనే ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు తీసి ఆలయం నిర్మిస్తాడు. అది కూడా రాజుగారి అనుమతి తీసుకోకుండా. ఈ విషయం తెలుసుకున్న రాజు వీరుపన్నకి శిక్ష విధిస్తాడు. వీరుపన్నవి 2 కళ్ళు తీసేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వీరుపన్న రాజు ఆ శిక్షని అమలు పరచక ముందుకే తన కళ్ళని తన చేతులతో తీసి అక్కడున్న గోడపైకి విసురుతాడు. ఆ 2 కళ్ళు గోడకి తగిలి 2 రక్తపు మరకలు పడతాయి. కొంతమంది బ్రిటిష్ అధికారులు ఆ మరకలపైన పరీక్షలు చేశారు. అవి నిజంగానే మనిషి రక్తమని తేలింది. అలా ఈ గుడి నిర్మాణం జరిగింది. అయితే ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం సగం పూర్తయ్యాక రాజుగారు వీరుపన్నకి శిక్ష విధిస్తాడు. అందుకనే ఈ కళ్యాణ మండపం సగంలోనే ఆగిపోయింది. ఈ కళ్యాణ మండపం పూర్తిగా కట్టుంటే శివపార్వతుల కళ్యాణం జరిపించేవారని చెప్తారు. ఇంకో అద్భుతం ఏంటంటే ఈ గుడిలో మొత్తం 70 స్తంభాలు ఉంటాయి. అందరికీ అంతు చిక్కని రహస్యం ఏంటంటే అందులో ఒక స్తంభం భూమికి తగలకుండా వేలాడుతూ ఉంటుంది. అదే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే 1909లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభాన్ని భూమికి తగిలేలా చేయాలనుకుంటాడు. అయితే అతను ఆ పని మొదలుపెట్టగానే గుడి మొత్తం ఒక్కసారిగా కంపిస్తుంది. ఈ స్తంభం పైనే గుడి మొత్తం నిలబడేలా నిర్మించారని తెలుసుకొని అక్కడి నుంచి ఆ బ్రిటిష్ ఇంజనీర్ వెళ్ళిపోతాడు. ఈ గుడికి కొంచెం దూరంలో పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం. 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవుతో చాలా అద్భుతంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ విగ్రహం కేవలం ఒక్క గ్రానైట్ రాయితోనే చెక్కి తయారు చేశారట. అలాగే ఇక్కడ ఒక శివలింగ విగ్రహం కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అది 7 తలల పాము ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. దీన్ని కూడా ఒక్క గ్రానైట్ రాయితోటి తయారు చేశారట. ఈ 2 విగ్రహాలని ఏకశిల విగ్రహాలని కూడా పిలుస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ గుడిలో ఒక పాదం అచ్చు ఉంటుంది. అదే మన సీతమ్మ వారి పాదం. అది ఇక్కడ ఎలా వచ్చిందంటే రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్తుండగా జటాయువు రావణుడితో పోరాడుతాడు. అప్పుడు రావణుడు జటాయువు రెక్కని నరుకుతాడు. అప్పుడు జటాయువు ఇక్కడే పడుతుంది. అందుకే ఈ ప్రదేశానికి లయపాక్షి అని పేరొచ్చింది. కాలక్రమేణా అది లేపాక్షిగా మారింది. అయితే ఈ జరిగిందంతా రాముడికి తెలియాలంటే జటాయువు బతికే ఉండాలని సీతమ్మ వారు ఇక్కడ పాదం పెడతారు. అందులో నీళ్లు ఊరుతాయి. అయితే ఆ నీళ్ళని తాగుకుంటూ జటాయువు బతికే ఉంటాడు. రాముడు సీత కోసం వెతుకుతూ ఇక్కడికి వస్తాడు. అప్పుడు జటాయువు జరిగిందంతా రాముడికి చెప్తాడు. అప్పుడు రాముడు జటాయువుని తనలో ఐక్యం చేసుకొని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇందులో అంతి చిక్కని రహస్యం ఏంటంటే ఈ పాదం అచ్చులో ఎప్పుడు నీళ్ళు ఊరుతాయి. అవి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఈ ఆలయంలో నాట్య మండపం కూడా ఉంటుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో చెక్కిన శిల్పాలు, విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు వీలైనప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.